హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆదివారంతో కలిసి కామద ఏకాదశి వచ్చింది. ఎంతో కాలంగా మీరు అనుకుంటున్న ఒక కోరిక కానీ, ఒక పని కానీ, ఆశ కానీ జరగకుండా పెండింగ్ పడుతూ ఉన్నాయి. జరిగినట్టే జరిగి ఆఖరి మినిట్లో అవి ఆగిపోతూ ఉన్నాయి. వాటిని తీర్చేసుకునేటటువంటి ఒక అద్భుతమైన రోజు ఈ రోజు. ఈ ఒక్క రోజు కూడా మీరు ఏం కావాలి అనుకుంటున్నారో, మీకు ఏ నెలలో ఏం జరగాలి అనుకుంటున్నారో, 2026వ సంవత్సరంలో మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారో అది గనుక ప్రజెంట్ టెన్స్ లో జరిగిపోయింది అంటూ నాలుక మీద ఒక తేనె చుక్కతో రాస్తూ, ఇక్కడ నేను ఒక కార్యసిద్ధి సమయం చెప్తాను, ఆ సమయంలో గనక మీరు చెప్పారు అంటే, మీరు జరిగింది అని ప్రజెంట్ టెన్స్ లో చెప్పారు అంటే, మీరు కోరిన సమయానికి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరి తీరుతుంది. మీరు అనుకున్న పని జరిగి తీరుతుంది. మీ కల తీరుతుంది. మీరు ఏ సమయం అయితే కోరుకున్నారో, ఏ సమయం అయితే మెన్షన్ చేశారో ఆ సమయం రాసి పెట్టుకోండి. దీనికి తిరుగేలేదు. అలాంటి శక్తివంతమైన రోజు. అయితే మరి ఏమేం కోరికలను తీర్చుకోవచ్చు అంటే, ఒకే ఒక్క కోరిక, అది కూడా మీ లైఫ్లో చాలా ముఖ్యమైన కోరిక, మీరు ఎంతో కాలం ఎదురు చూస్తూ అది తీరకుండా మిగిలిపోయి ఉన్న కోరిక. అది ఆలోచించుకోండి. అసలు ఎలా చెప్పాలి, ఏంటి ఆ సమయం ఏంటి వివరంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నన్ను చాలా మంది అడిగారు, అక్క చాలా సమస్యల్లో ఉన్నాం, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, ఎవరైనా మంచి గురువు గారు ఉంటే చెప్పండి అక్క అంటూ. ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటో వివరంగా చెప్పి చూడండి. మీ సమస్యకు తగిన పరిష్కారాలు పూజల ద్వారానే అందిస్తారు. మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తారు. ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. మీరు అనుకున్న పనులన్నీ జరిగే విధంగా పూజలు చేస్తారు. ప్రతి ఒక్కటి పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకుడుల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీరు ఏం చెయ్యాలి అంటే గనక, మీకు కొద్దిగా తేనె కావాలి, ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక చుక్క తేనె బొట్టు చాలు. ఈ ఒక తేనె బొట్టు చుక్క మీ కోరికను తీర్చేస్తుంది. అయితే ఏం చెయ్యాలి, మీరు మార్చి 29వ తారీఖు ఆదివారం రోజు, ఆ రోజు అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆఫీసులు లీవు, స్కూళ్ళు లీవు, కాలేజీలకు సెలవు, కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల దగ్గరకు, పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా తీర్చేసుకోవచ్చు ఈ సమయంలో. ఆ సమయం ఏంటి అంటే, మార్చి 29వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:45 లోపు ఇది చెయ్యాలి. అంటే ఒక గంట. ఈ గంట సమయంలో ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఏం చెయ్యాలి, మీ కుడి చేతి చూపుడు వేలుతో ఒక చుక్క తేనె తీసుకోండి. దాన్ని నాలుక టిప్పు మీద, అంటే కొన నాలుక మీద ఇలా అంటించుకుంటూ, మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరిపోయింది అని ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోండి. మీరు ఎలా, నేను ఎగ్జామ్ రాశాను, నేను అందులో పాస్ అయిపోయాను, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, నాకు అందులో మంచి స్కోర్ వచ్చింది, నేను సెలెక్ట్ అయ్యాను, నేను ఒక జాబ్కి ఇంటర్వ్యూ ఇచ్చాను, అది నేను సెలెక్ట్ అయ్యాను, ఈ 2026వ సంవత్సరంలో మే నెలలో నాకు ప్రమోషన్ వచ్చింది, ఈ 2026వ సంవత్సరంలో నేను సొంత ఇంట్లోకి అడుగు పెట్టాను, ఈ 2026వ సంవత్సరంలో నాకు సంతానం కలిగింది, ఈ 2026వ సంవత్సరంలో నా పిల్లలు విదేశాలకు చదువుల కోసం వెళ్ళారు. ఇలా ప్రతి ఒక్కటి ప్రెజెంట్ టెన్స్ లో. మీ హెల్త్, నా హెల్త్ బాగుంది, ఇలా మీకు ఏది కావాలని ఉంటుందో, మీరు డబ్బు కోసం చేస్తున్నా,
లేకపోతే ఒక మంచి జాబ్ కోసం చేస్తున్నా, రిలేషన్ కోసం చేస్తున్నా, లేదా ఒక పని మొదలు పెట్టారు. సపోజ్ ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖున ఈ పని కావాల్సి ఉంది అని మీ మనసులో ఉంది. దానికోసం ఏం చెప్తారు? ఏప్రిల్ 1వ తారీఖు ఫలానా పని అది జరగాల్సి ఉంది, జరిగిపోయింది, థ్యాంక్ యూ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా మీకు తీరాల్సిన కోరిక ఏంటి, ఏ సమయానికి, ఎన్ని రోజుల్లో, నెలల, వారాల, ఆ సమయం కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ చెప్పుకోండి. ఆ సమయానికి మీ కోరిక తీరిపోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకోండి. అర్థమైంది కదా? ప్రతి ఒక్క కోరిక కూడా ఇంతే. ఒక టైం లిమిట్ పెట్టుకుని ఆ టైంకి కరెక్ట్గా మెన్షన్ చేస్తూ మీ కోరిక ఆ సమయానికి తీరిపోయినందుకు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు చెప్పుకోండి. అంతే. ఇక ఆ తేనెను మీరు తినేసేయండి, మింగేసేయండి. ఇలా చేశారు అంటే ఖచ్చితంగా 100కు 1000% కూడా మీ కోరిక జరిగి తీరుతుంది, నెరవేరి తీరుతుంది. దీనికి తిరుగే లేదు. అంతే. ట్రై చెయ్యండి. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ కూడా రాదు. ఈ కార్యసిద్ధి సమయం వచ్చి మళ్ళీ చెప్తున్నాను, 11:45 నుంచి కూడా మధ్యాహ్నం 12:45 వరకు 1 గంట మాత్రమే ఉంటుంది. ఏ మాత్రం మిస్ చేసుకోకండి. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.